సారీ ర్యాంక్ 1 కాబోతున్నారు. కంగ్రాచులేషన్ అనమాట. సో చూడొచ్చు, ఒక వ్యక్తి మన మీద నమ్మకంతో బిజినెస్ లోకి వచ్చి కమిట్మెంట్ గా ఈ విధంగా వర్క్ చేస్తే రేపొద్దున ఈ దుర్గా లాగా మీరు కూడా తయారైపోతారు. బెస్ట్ ప్లానర్ అయిపోయిందండి. అంటే ఒక్క పర్సన్ కూడా తనకైతే జాయిన్ కాకుండానే ది బెస్ట్ ప్లానర్. సో వెన్యూ హాల్లో ప్రతిసారి ప్లాన్ చేపిస్తున్నాం ఆమెతో. అంతమందిలో కూడా ధైర్యంగా ప్లాన్ చెప్తుంది. నెంబర్ వన్ గా ప్లానర్ అయిపోయింది. సంజయ్ మేడం తయారు చేసేసింది అనమాట. సో ఈ వారం సో ఈమె దుర్గా మేడం కి ఆల్మోస్ట్ చెక్ ఎంత రాబోతుందంటే 20,000 అబౌవ్ చెక్ రాబోతుంది. ఒక వారం చెక్. ఒక వారం చెక్ ఎంత రాబోతుందండి చెప్పండి గస్? 20,000 చెక్ తీసుకోబోతుంది. ర్యాంక్ 20,000 గురూజీ. అంటే కాంటెస్ట్ విన్నర్ అవుతుంది. సో మన జూమ్ లో సో ఇక్కడ నెక్స్ట్ కాంటెస్ట్ విన్నర్ అలివేలు మంగ మేడం తర్వాత దుర్గా మేడం కాబోతుంది. సో ఇవాళ రేపటిలోనే ఆ కాంటెస్ట్ విన్నర్ షో కూడా చూపించబోతున్నారు. సో ఇలాగా ఎథికల్ గా వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా కాంటెస్ట్ విన్నర్స్ అవుతారు. కొంతమంది అనుకోవచ్చు మీరు గురుమాత వెళ్ళి సపోర్ట్ చేయబట్టి అయ్యారు అంటే ఖచ్చితంగా చేసాం, నేను కావట్లేదు. బట్ ఆ నమ్మకాన్ని కూడా మాకు ఇచ్చింది కదమ్మా. ఉద్యోగం మానుకోమంటే ఉద్యోగం మానుకుంది, వర్క్ చేయాలమ్మంటే వర్క్ చేసింది, ప్రతిరోజు ప్లాన్కి వెళ్ళమంటే ప్లాన్కి వెళ్తుంది. సో ఎవరైతే ఏదైతే చెప్పింది చేసినట్టు చెప్పినట్టు చేస్తారో వాళ్ళ మీద అప్లైకి ఎప్పుడైనా సరే అది ఉండిద్ది అనమాట. ఇది కొద్ది రోజుల పాటు ఉంటే కొద్ది రోజులే మాత్రమే ఉండిద్ది. కొంతమందికి నేను కొద్ది రోజుల పాటే ఉన్నాను, కొద్ది రోజుల తర్వాత నేను లేను అంటే వాళ్ళు నా మీద ఆ కొద్ది రోజుల గ్రాటిట్యూడ్ చూపించారు. మీ అందరికి తెలుసు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. ఈరోజు వాళ్ళని జూమ్ లో కూడా లేకుండా చేసేసా. అర్థమవుతుందా? నేను ఎలాంటి క్యారెక్టర్ అంటే నా దగ్గర ఉంటే చాలా స్ట్రిక్ట్ గా ఉండిద్ది. డబ్బు దగ్గర స్ట్రిక్ట్ ఉండాలి, మనీ రిలేషన్ పెట్టుకోకూడదు, వర్క్ పాయింట్ ఆఫ్ లో స్ట్రిక్ట్ ఉండాలి, వర్క్ దగ్గర అటు ఇటు చేయకూడదు. ఒకవేళ అటు ఇటు చేసే వాళ్ళు వచ్చారనుకోండి, మార్చడానికి ట్రై చేస్తాను. మారాలి మారాలి అని చెప్తాను. ఎంత చెప్పినా మారలేదనుకోండి, వాళ్ళు మారకపోతే నేనే మారిపోతా. తా చెడ్డ కోతి వనమల్లె చెడిచిన సామెత ఊరకం లేదు కదా. తప్పు చేసే వాళ్ళు మార్చుకోలేదు అనుకోండి, వాళ్ళని మన సమూహంలో ఉంటే అది మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ చూపించింది. అందుకని వాళ్ళని సైడ్ చేసి పడేసేసి ఉన్న వాళ్ళకి సక్సెస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈరోజు మీకు కూడా నేను చెప్పేది ఏంటంటే అందరికన్నా చివరిలో వ్యక్తిని పట్టుకొని సక్సెస్ చేయాలి. ఈరోజు సంజయ్ మేడం నేను చివరిలో వ్యక్తి మీద ఫోకస్ చేశాను. ఇప్పుడు దుర్గా మీద ఫోకస్ చేయడం వల్ల ఎలీషా గారికి లాభం, రాజు గారికి లాభం. రాజు గారు ఇప్పుడు ర్యాంక్ 3 అవుతున్నారంటే అదే కారణం. ఎలీషా గారు ర్యాంక్ 2 అవుతున్నారంటే అదే కారణం. ఆ పైన సుధాకర్ సారు, వెంకట సాగరు, జ్యోతి మేడం, ధర్నాస్ రవి, ఇంతమందికి లాభం చేసే పని అది. మీరు కూడా చివరి వాళ్ళని పట్టుకొని చేయండి. ఎవరొద్దన్నారు? ఏ ఎస్ ఈరోజు సార్. డైమండ్ లెవెల్కి వచ్చి మేము వెళ్ళి ఆన్ఫిల్ ఆన్గ్రౌండ్లోకి వెళ్ళి ఒక కాంటెస్ట్ విన్నర్ మేము చేయించగలిగినప్పుడు మీరు చేయించలేరా? మీ దగ్గర సత్తా లేదా? ఆన్ఫిల్ ఆన్గ్రౌండ్లో మేము వెళ్ళామండి. మీరే మీరు వెళ్ళి చేశారంటే ఎస్. ఇంట్లో ఉండాల్సిన టైంలో ఇంట్లో ఉండకుండా ఆన్ఫిల్ ఆన్గ్రౌండ్ లో ఒక ప్రెషర్ లీడర్ పట్టుకొని టార్గెట్ విన్నర్ చేస్తున్నాం. దమ్ము మీ దగ్గర లేదా? ఉందా లేదా? ఉంటే ఎస్ చేయొచ్చు, సార్. మీరు కూడా చేయొచ్చు. కెపాసిటీ ఉండాలి. ఏదైనా పని చెప్పామంటే అది మన దగ్గర సత్తా ఉండాలి. సో అట్లా అని చెప్పేసి మా దగ్గర దమ్ము ఉందని అవతల వాళ్ళ దగ్గర లేకపోతే మేమేం చేయలేం. అప్ అండ్ డౌన్ అని జోడి ఇది. సో మేము ఎంత బాగా వర్క్ చేయడానికి రెడీ అయినా అవతల వాళ్ళు రెడీగా ఉండాలి. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కుతూ ఉంటాడు. శిల్పాన్ని చెక్కే ప్రాసెస్ లో ఒక రాయి తీసుకొని చెక్కే ప్రాసెస్ లో మొదట ఒక రాయి ఉంది. ఆ రాయికి దెబ్బలు తగులుతా ఉండి అది సహకరించక పగిలిపోయింది, ముక్కలైపోయింది రాయి. ఆ ముక్కలైపోయిన రాయిని ఆ ఆ శిల్పి ఏం చేశాడు? ఆ ఊర్లో ఆ గుడి ముందు చిప్స్ గా పోసాడు. ఒక తలకాయ ముక్కని తీసుకొచ్చాము, కొబ్బరికాయ కొడతాగా పెట్టాడు. ఇంకో రాయి వెతికాడు శిల్పి. శిల్పికి ఏంది దేవతా విగ్రహం చేయడం ఆయన టార్గెట్. ఆ అందమైన దేవతా విగ్రహం చేయడం కోసం ఇంకో రాయి పట్టుకున్నాడు. ఆ రాయిని చెక్కుతున్న ప్రాసెస్ లో ఆ ఆ యొక్క రాయి కూడా నొప్పి తగులుతుంది. ఒక్కొక్క ఉలి దెబ్బ తగులుతుంది, నొప్పి, బాధ, ఇబ్బంది. అయినా కూడా అరే ఈ శిల్పి నన్ను ఏదో చెక్కుతున్నాడంటే నన్ను ఏదో చేయడం కోసమే, నన్ను ఏదో ఒక మంచి పొజిషన్ లో పెడడం కోసం చేస్తున్నాడని అన్నిటిని ఓర్చుకుంది. అన్నిటిని కూడా భరించింది. భరించి ఆ కన్ను చెక్కేటప్పుడు కొన్ని లక్షల దెబ్బలు, ఆ ముక్కు చెక్కేటప్పుడు కొన్ని లక్షల దెబ్బలు, ఆ లిప్స్ చెక్కేటప్పుడు కొన్ని లక్షల దెబ్బలు, ఆ ఉలి దెబ్బలు అన్నిటిని ఓర్చుకుంది. ఓర్చుకున్నాక తీరా చూస్తే ఒక అందమైన దేవతా విగ్రహంగా తయారైపోయింది. ఆ అందమైన దేవతా విగ్రహాన్ని తీసుకెళ్లి గుడిలో ప్రతిష్ఠించారు. జనాలందరూ వచ్చి ఆ దేవతా విగ్రహాన్ని పూజిస్తున్నారు గుడి ప్రతిష్ఠ జరిగిన రోజు. ఈ చిప్స్ తొక్కుతూ వస్తున్నారు. ఆ కొబ్బరికాయలు ఉన్నాయి కదా టెంకాయ ముక్కతో,
టెంకాయలు తీసుకెళ్ళి ఆ కొబ్బరికాయ తీసుకెళ్ళి ఆ రాయి ఏదైతే మొట్టమొదటిగా ఒక విగ్రహాన్ని చేద్దాం అనుకున్న టైంలో అది సహకరించకపోతే పగిలిపోయింది కదా, దాని తలకాయ తీసుకొచ్చి ఆడ పెట్టాడు గుండ్రాయి బాగుందని. దాని మీద టకా ముట్టికాయ వేస్తున్నారు అందరూ కొబ్బరికాయలతో, ఆ దేవతనే మొక్కుతున్నారు. దానికి అర్థం కావట్లా, జనాలందరూ నన్ను తొక్కుతున్నారు, వచ్చి కొబ్బరికాయ టకా కొడుతున్నారు, నిన్నే మొక్కుతున్నారు అని నైట్ టైం డిస్కషన్ పెట్టింది. అదేంది, నేను నువ్వు ఇద్దరం రాళ్ళమే కదా, మరి నన్నేమో అందరూ తొక్కేస్తున్నారు, నన్ను కొబ్బరికాయ టకా కొడుతున్నారు, నిన్నే మొక్కుతున్నారు, ఇద్దరం ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళం, మరి నన్ను ఎందుకు తొక్కుతున్నారు, నిన్నెందుకు మొక్కుతున్నారు అని ఆ పగిలిపోయిన రాయి దేవతా విగ్రహానికి మొరపెట్టుకుంటే, అప్పుడు దేవతా విగ్రహంగా ఉన్న రాయి చెప్పింది అనమాట, వస్తే పిచ్చిదానా, ఆ శిల్పి ఫస్ట్ నన్ను కన్నా ఫస్ట్ నిన్నే ఇంపార్టెన్స్ ఇచ్చాడు, నీకే వాల్యూ ఇచ్చాడు, నిన్నే ముందు సక్సెస్ చేద్దాం అనుకున్నాడు, నిన్నే అందమైన దేవతకు చేద్దాం అనుకున్నాడు, బట్ నువ్వు సహకరించలేదు. సహకరించకపోగా నువ్వేం చేసావంటే పగిలిపోయావు, ముక్కలైపోయావు. సో ఈ రోజు నువ్వు ముక్కలు అవ్వడం వల్ల నీ జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు, చివరికి వచ్చి ఇక్కడ పడ్డావు. నన్ను కొట్టేటప్పుడు, నన్ను కూడా ఉలితో దెబ్బలు కొట్టేటప్పుడు నాకు నొప్పి వచ్చింది, నాకు ఇబ్బందులు వచ్చినాయి, నాకు ప్రాబ్లమ్స్ వచ్చినాయి, నాకు కరెక్షన్ చెప్తున్నప్పుడు నేను తీసుకున్నాను. నాలో మలినాన్ని ఒక్కొక్కటి చెక్కుతున్నాడు, తీసేస్తున్నాడు, అయినా ఓర్చుకున్నాను, అన్ని తట్టుకున్నాను కాబట్టి ఈరోజు అందమైన దేవతగా, అందమైన డైమండ్ గా నేను మారిపోయాను, నువ్వు అట్టానే ఉండిపోయావు అని ఆ దేవత రిప్లై ఇచ్చింది అనమాట. ఈరోజు రాజు సార్ కూడా అంతే. రాజు సారు ఫస్ట్, నేను రాజు సార్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు కొంతమంది సహకరించలే నాకు, అందుకని చివరిలో రాజు సార్ని తీసుకున్నాను. రాజు సార్ని సక్సెస్ చేస్తుంది ప్లాట్నం అయిపోతున్నాడు. ఇప్పుడు రాజు సార్ రెస్పాన్సిబిలిటీతో ఆయన ఇన్కమ్ లెక్క ఆయన చూసుకున్నాడు. నెక్స్ట్ నా ద్వారా జైనంలో నెక్స్ట్ ఏమో దుర్గాన్ని తీసుకున్నాను, ఆ తర్వాత రాజరత్నం తీసుకుంటాను, ఆ తర్వాత ఫాతిమాని తీసుకుంటాను. అలా నేను ఒక్కొక్కరిని చెక్కుతూ పోతా ఉంటాను. ఈ చెక్కే ప్రాసెస్ లో ఎవరైతే నాకు సహకరిస్తారో వాళ్ళందరూ దేవతా విగ్రహాలుగా లైన్ కట్టేస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క గుళ్ళో ప్రతిష్ఠించబడతారు. ఒకవేళ మీరు సహకరించకపోతే అక్కడే ఉండిపోతారు. సో రైట్. సో సంజయ్ మేడం వెల్కమ్, చెప్పండి. టెంకాయ కొట్టే రాయిగా మిగిలిపోతామా మా గురించి? ఆ కొబ్బరికాయలు జీవితకాలం కొట్టించుకోవడమే, టకా ముట్టికాయలు పడతా ఉంటాయి, అదే కొన్ని రోజుల పాటు ఓర్చుకుంటే. అంతే కదా గురూజీ. సో చెప్పండి సంజయ్ మేడం వెల్కమ్. జయ మా గురుజీ, గుడ్ మార్నింగ్ మా గురుజీ. ఏమైనా దుర్గా కాంటెస్ట్ విన్నర్ కూడా అవుతుంది కదా, చెప్పండి ఎలా చేస్తారు, ఏం చేస్తారు చెప్పండి. మేడం కష్టపడతారు మా గురుజీ, చెప్పింది చేస్తారు మా గురుజీ, నేర్చుకోమన్న అన్ని నేర్చుకుంటారు, పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటారు మా గురుజీ. సో అంత హార్డ్ వర్క్ తను చేస్తుంది కాబట్టి సపోర్ట్ అనేది అందరికీ చేయాలని చూస్తాం మా గురుజీ, అందరినీ మంచి పొజిషన్ లో తీసుకురావాలని చూస్తాము. బట్ ఏది చెప్పినా నో అనుకుండగా హ్యాపీగా తీసుకుంటుంది. సో కరెక్షన్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది, అండ్ లెర్నింగ్ కూడా ఫాస్ట్గా. తను సేల్స్ డిపార్ట్మెంట్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా. సో కాబట్టి బాగా నేర్చుకున్నారు మా గురుజీ. ఒకరోజు గురుజీ బెండకాయలు టమాటాలు స్టోరీ చెప్పినట్టు నాకు దుర్గా మేడమే గుర్తొచ్చారు మా గురుజీ. ఒకరోజు ఎన్ని రిజెక్షన్స్ అంటే ప్లాన్ వినడానికి కూడా రోడ్డు మీద నుంచి పెట్టి చెప్పమన్నారు మా గురుజీ. అన్ని రిజెక్షన్స్ చూసింది, అన్ని రిజెక్షన్స్ అయిపోయాయి కాబట్టే ఇప్పుడు రిజల్ట్ వస్తుంది మా గురుజీ. సో రిజెక్షన్స్ రాగానే చాలా మంది భయపడి ఆగిపోతారు మా గురుజీ. సో రిజెక్షన్స్ తట్టుకుంది కాబట్టి, నిలబడింది కాబట్టి ఈరోజు బెస్ట్ రిజల్ట్ తీస్తుంది మా గురుజీ. సో బెండకాయలు అయిపోయింది మా గురుజీ, కష్టాలు అయిపోయింది మేడం లైఫ్ లో, ఇప్పుడు అంతా హ్యాపీనే మా గురుజీ. ఖచ్చితంగా ఈ టీం ని ఒక రోల్ మోడల్ టీము, 100% సిస్టమ్ ఫాలోవర్ టీమ్ గా తయారు చేస్తాం మా గురుజీ. సో టీమ్ లో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా అచీవర్స్ చేపిస్తాను మా గురుజీ. కంపెనీ అప్పుడప్పుడు డేట్ ఎక్స్టెండ్ చేస్తుంది మా గురుజీ టార్గెట్ కి. సో ఈసారి కూడా అలా టార్గెట్ ఎక్స్టెన్షన్ చేస్తే ఖచ్చితంగా మేడం టీంలో ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో మా గురుజీ, అనుష మేడం కావచ్చు, విజయ మేడం కావచ్చు, సరోజిని మేడం కావచ్చు, వీళ్ళందరినీ కూడా టార్గెట్ అచీవర్స్ చేపిస్తాం. శ్వేత కూడా జూమ్ లో ఉంది. శ్వేత మేడం ని కావచ్చు, అలాగే ఫాతిమా మేడం ని కావచ్చు. సో ఇప్పుడు ఎవరైతే బిలీవ్ చేసి వస్తున్నారో మా గురించి, కంపెనీ కానీ డేట్ ఎక్స్టెండ్ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది టార్గెట్ అచీవర్స్ చేస్తాం మా గురించి. థ్యాంక్ యూ మా గురించి, ఇంత మంచి అవకాశం కల్పించినందుకు. సో రైట్, చూడొచ్చు జూమ్ లో ఉంది శ్వేత అనే ఒక అమ్మాయి. ఈ దుర్గా కన్నా కూడా ముందు నేను ఆ అమ్మాయికి ప్లాన్ చెప్పాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్లాన్ చెప్పాను. 4 years బ్యాక్ రోడ్డు మీద పోయేటప్పుడు పాంప్లెట్లు ఇచ్చాను,
ఆ పాంప్లెట్ ఇచ్చిన వ్యక్తికి అప్పుడే ప్లాన్ చెప్పా. 1 అవర్ వాళ్ళ ఇంట్లో నెత్తి నోరు కొట్టుకున్నా. అమ్మా నువ్వు చెయ్యి, చిన్నపిల్లవి నువ్వు, చాలా చక్కగా సక్సెస్ అయిపోతామ్మా, నీకు అన్నలాగా నేను సపోర్ట్ చేస్తాను, నువ్వు చెయ్యి అని చెప్పేసి ఆ రోజు నేను 1 అవర్ మొత్తుకున్నా కూడా ఆ రోజు వినలేదు. ఈ రోజు ఆమె మళ్ళీ దుర్గా కూడా ఫ్రెండ్ అంట, అదే పక్క షాప్ అంట. ఈ రోజు ఆమెకైతే చేరింది. ఈ రోజు మా లైఫ్ స్టైల్ చూసేసి వాళ్ళు ఇంకా నా విషయానికి వచ్చేస్తారు, ఫుల్ టైం దిగుతారు. అనుష అన్న మా ఫుల్ టైం దిగేసింది. వాళ్ళందరూ యంగ్స్టర్స్ అండి, చిన్న వయసు అమ్మాయిలు. ఈ రోజు సేఫ్ షాప్ లోకి వచ్చి రేపు పొద్దున ఎలా ఉండిందో తెలిసి సేఫ్ షాప్ ఒక్కొక్కరిని సక్సెస్ చేసుకుంటూ పోతూ వీళ్ళందరినీ బ్రాండ్ అంబాసిడర్ చేస్తూ ఆల్ ఇండియాలో రోల్ మోడల్ చేస్తాం. ఓకేనా? సో వెల్కమ్ అనమాట. ఫైనల్ గా ఇదిగో శ్వేతతో మాట్లాడిచ్చే ప్రతి శ్వేత అండ్ దుర్గతో మాట్లాడిస్తాను. వెల్కమ్ అమ్మా శ్వేత, అన్మ్యూట్ చేసుకోండి. సో రైట్, మాట్లాడితే కొంచెం బాధపడుతున్నారు. సో రైట్, ఫైనల్ గా దుర్గా మేడం వెల్కమ్. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ వెరీ మచ్ గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మీరు మేడం నా మీద చాలా అంటే చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను గురుజీ ఖచ్చితంగా. మేడం అయితే నా టీం కి నాకన్నా ఎక్కువగా మేడమే లెర్నింగ్ ఇవ్వాలి, నీకు ఒక మంచి టీం ని తయారు చేయాలి, నువ్వు మాకు సపోర్ట్ గా నీకు మేము ఉన్నాము, ఖచ్చితంగా నువ్వు చేయమ్మా, మీ వెనకాల మేము ఉన్నాము అని నడిపిస్తూ ఉంటారు మేడం నన్ను. నాకన్నా కూడా ఎక్కువ మేడం ఎక్కువ హోప్ పెట్టుకున్నారు నా టీం మీద. ఖచ్చితంగా గురుజీ మేడం నమ్మకాన్ని మా టీం అందరం నిలబెట్టుకుంటాం. మా టీం ది బెస్ట్ టీం గా తయారవుతాం గురుజీ. ఖచ్చితంగా మేమనేది ఒక రోల్ మోడల్ టీం గా నిలిచిపోతాం గురుజీ. దానికోసం ఎంత కష్టపడాలన్నా ఎంత హార్డ్ వర్క్ చేయాలన్నా ఖచ్చితంగా చేస్తాం గురుజీ. అండ్ మీరు నన్ను ఫస్ట్ లోనే ఫ్రెషర్ లెవెల్లో దింపినప్పుడు అనుకున్నాను గురుజీ, అమ్మో దిగుతున్నాను ఏమవుతుందో ఏమో అని చాలా భయపడ్డాను గురుజీ. కానీ నాకు ఇప్పుడు అదే ది బెస్ట్ అయింది గురుజీ. ఎందుకు అంటే నా కింద వచ్చే నా ఫ్రెండ్స్ కూడా, నాతో పాటు వచ్చే నా టీం కూడా నాలాగే మేడం దిగారు కదా మేము దిగుతాము అని చెప్పి విజయ మేడం గాని ఫుల్ టైం చెప్పండి కొంచెం క్లియర్ గా. ఎస్ గురుజీ, ఫుల్ టైం గురించి అందరూ నేను ఫుల్ టైం దిగాను కదా నాకు ఇంత స్పీడ్ గా పికప్ వచ్చింది అని చెప్పి వాళ్ళు సేమ్ అక్క నీలాగే మేము కూడా ఫుల్ టైం దిగుతాం మేడం, మీలాగే ఫుల్ టైం దిగుతాం. ఇప్పుడు నాకు కొత్తగా వచ్చిన చాలా వరకు విజయ మేడం కానీ, జ్యోతి మేడం కానీ, సరోజిని మేడం, హేమలత, వీళ్ళందరూ కూడా నాకు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు గురుజీ. ఆల్మోస్ట్ 3-4 మెంబర్స్ ఫుల్ టైం దిగిపోయాము ఇప్పుడు నాతో పాటుగా. సో వర్క్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. మేడం కూడా టైం స్పెండ్ చేయగలుగుతున్నారు, మీరు టైం స్పెండ్ చేయగలుగుతున్నారు, వాళ్ళు టైం ఇస్తున్నారు కాబట్టి మనం స్పెండ్ చేయగలుగుతున్నాము. సో ఫుల్ టైం దిగటం వల్ల ఫస్ట్ లోనే చాలా బెనిఫిట్ ఉంది గురూజీ. ఖచ్చితంగా ఆ బెనిఫిట్ ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు కూడా వెంటనే ఫుల్ టైం చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆ గ్రోత్ అనేది మేడం నాలో చూపించారు కాబట్టి వాళ్ళకి సేమ్ నాలాగే అవ్వాలి అని చెప్పి మేడంనే ఇప్పుడు డైరెక్ట్ గా మేడం మీరు దుర్గాని తయారు చేసినట్టే మమ్మల్ని తయారు చేయండి అని నన్ను అడుగుతున్నారు మా టీం మెంబర్స్ అందరూ. ఖచ్చితంగా చాలా హ్యాపీ అనిపించింది గురూజీ. గురుమాత మీరు మాకు అండగా ఉన్నంత వరకు మాకు ఏం భయం లేదు గురూజీ. ఖచ్చితంగా ది రోల్ మోడల్ టీం లాగా మేము తయారవుతాం గురూజీ. థ్యాంక్ యూ గురూజీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో రైట్, రైట్, గాడ్ బ్లెస్ అమ్మ. సో రైట్